వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రపంచ చమురు సరఫరాకి హార్ట్గా భావించే హార్మోజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రపంచ రాజకీయాలకి సెంటర్ ఆఫ్ పాయింట్గా మారింది. అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ ఫైటింగ్ మొదలైంది. ఇక్కడ దీనికి ఆద్యుడు సరే అప్పట్లో కాదు, ఈ పర్టికులర్ మూమెంట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి తాజా ప్రకటన ఇప్పుడు మొత్తం వరల్డ్ ట్రేడ్ని అలాగే ఇంటర్నేషనల్ షిప్పింగ్ని కూడా కుదిపేస్తోంది. ఎందుకు ఏమన్నాడంటే, హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించేటువంటి ప్రతి కార్గో నౌకలో, అంటే ఈ సరుకులకు సంబంధించి ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తాయో వాటి నౌకల్లో సరుకుల విలువ మీద 20% ట్రాన్సిట్ ఛార్జ్ వసూలు చేస్తాం. అంటే సపోజ్ ఒక 1000 కోట్ల సరుకుని ఒక కార్గో షిప్ తీసుకెళ్తోంది అంటే 200 కోట్లు సార్వాడికి సమర్పించాలి. మీరు విన్నది నిజమే, 200 కోట్లు సార్వాడికి సమర్పించాలి. ఏం చెప్పాలి ఇంకా? సో ఇక్కడ ఈ ప్రాంతానికి అమెరికానే గాడి అంట. అంటే హార్మోజ్ జలసంధికి గార్డియన్ ఇక అమెరికానే. ఎందుకుట? భద్రత కల్పిస్తున్నందుకు ఆ ఖర్చును కూడా ఇక ప్రపంచ దేశాలే భరించాలి. ఇది ట్రంప్ చెప్పింది. అంటే యుద్ధం మీద పెట్టినటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా మళ్ళీ ప్రపంచం నుంచే అన్నమాట. ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. ఎందుకంటే అసలే మనోడు చేతుల రాయి పట్టుకున్నాడు కాబట్టి. సో దీనికి ఏం జరిగింది? కొన్ని వారాల క్రితం ఇరాన్ కూడా ఈ హార్మోజ్ దాంట్లో వెళ్ళేటువంటి నౌకల మీద ట్రాన్సిట్ ఫీజు విధిస్తాం అనేటువంటి ఒక ప్రతిపాదన చేసింది. అప్పుడు ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఈ జలసంధిలో అసలు ఏ ఒక్క దేశానికి కూడా అలాంటి హక్కు లేదు. స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని అడ్డుకోవడం అనేది అంగీకరించబోము, మేము అసలు అంగీకరించం ఇలాంటి ధనాన్ని తీసుకొస్తే అంటూ అమెరికానే ఆ తీర్మానానికి అభ్యంతరం వ్యక్తం చేసింది చాలా తీవ్రంగా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, లేదు ఇక్కడ మేమే గార్డియన్స్, ఈ హార్మోజ్కి 20% మేము వసూలు చేసి తీరతామని చెప్పి ప్రకటించేసింది. వాళ్ళు ఇంకా అట్లీస్ట్ ఒక ప్రపోజల్ మాత్రమే పెట్టారు. దీని మీద ట్రాన్సిట్ అనేది మేము వసూలు చేస్తాం అంటే వాళ్ళు 20% అని కూడా చెప్పలా. ఇట్ మైట్ బి 1% ఆర్ 2%, మ్యాక్సిమం టు 5% మేబీ ఇరాన్ చెప్పుండేదేమో. అసలు దాన్నే కుదరదు అని చెప్పేసినటువంటి ట్రంప్ ఇప్పుడు ఏకంగా నేను 20%, నేనే గార్డియన్ని, నేనే మొత్తం అంతా, అది నాదే, నేనే చేస్తా అని చెప్పి ప్రకటించడం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా పెద్ద చర్చకు దారితీసింది. మరి ఇది ఏమనుకోవాలి? ఇక్కడ అమెరికా చెప్తోంది, వాళ్ళ వాదన ఒకటే, మా నౌకాదళం లేకపోతే హార్మోజ్ అనేది సురక్షితంగా ఉండదు, భద్రత కల్పిస్తున్నాం కాబట్టి దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రపంచమే భరించాలి. సో ఇక్కడ అమెరికాకు కూడా ఉంది. మరి అంతర్జాతీయ జలసంధికి అమెరికా ఏమన్నా యజమానా? ప్రపంచ వాణిజ్య మార్గానికి గేట్ కీపర్గా వ్యవహరించే అధికారం అమెరికాకు అసలు ఎవరిచ్చారు? ఒక దేశం తన సైనిక వ్యయాన్ని ప్రపంచ దేశాల మీద రుద్దే హక్కు అంతర్జాతీయ చట్టాలు ఏమైనా ఇస్తాయా అన్నటువంటిదే అమెరికాకి సూటిగా వస్తున్నటువంటి ప్రశ్నలు. కానీ ఇది వాస్తవం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద భారీ ప్రభావం పడేటువంటిది. ఎందుకు? ఇప్పటిదాకా తగలేసినటువంటిది, అటు ఇజ్రాయెల్కి ఇచ్చినటువంటి ఆయుధాలైనా లేదంటే మిగతా వాటికైనా, అలాగే కోల్పోయినటువంటి బేసెస్ వాటికి సంబంధించిందైనా మొత్తం అంతా ఈ ఖర్చు నేను ఎందుకు భరించాలి? అండ్ అమెరికన్స్ కూడా చెప్పేశారుగా, అమెరికన్ కాంగ్రెస్ సైతం, లేదు మీకు ఇంకో 200 మిలియన్లో లేదంటే 300 బిలియన్లో మీరు అడిగితే మేము యుద్ధానికి దీనికి మేము ఇవ్వడం కుదరదని చెప్పేసింది. అమెరికా పౌరుల సొమ్ము మీరెళ్ళి తీసుకెళ్ళి యుద్ధం చేస్తారు అసలు అని చాలా బలంగానే ప్రశ్నించారు. దాంతో అక్కడ ట్యాక్సులు పెంచుకోవడాలు ఇవన్నీ చేయకుండా, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయకుండా, ఇవన్నీ అవ్వకుండా ఎందుకు ప్రపంచం మీద పడి తిందాం అనేటువంటి విధంగా, ఎస్ మీ పడవలా వెళ్ళాలి అంటే నేనే ఉన్నా, నా శాటిలైట్లు, నా యుద్ధ సరంజామా ఇవన్నీ ఉన్నాయి, మీరు అలా జాగ్రత్తగా వెళ్తారు, మీ మీద ఎవరు దాడి చేసినా మేము వాళ్ళని ఎదుర్కొంటాం కాబట్టి ఆ ఖర్చు మీరే పెట్టుకోండి. సో దాంట్లో 20% ఇవ్వండి. సో ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యేటువంటి ఈ క్రూడ్ ఆయిల్ కావచ్చు, అలాగే ఎల్పిజి కావచ్చు, దాదాపు 20% దీని నుంచే వస్తుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే. మరి ఇలాంటి మార్గంలో అదనంగా ఇంకో 20% భారం పడుతుంది అంటే దాని ప్రభావం కేవలం షిప్పింగ్ కంపెనీల మీద ఉంటుందా? కాదు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి, సముద్రం మీద రవాణా ఖర్చులు పెరుగుతాయి, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఇంధనం నుంచి కూడా నిత్యావసరాల వరకు ప్రతి ఒక్క ధర మీద ప్రభావం చూపిస్తుంది, విచ్ ఇస్ ఫ్యాక్ట్. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ శైలి ఏంటి? అది ఎప్పుడూ ఒకటే, ముందేమో సుంకాలు వేస్తాడు, తర్వాత ఏమో ఒత్తిడి చేస్తాడు, ఆ తర్వాత చర్చలు అంటాడు. చైనా విషయంలో జరిగింది అదేగా. ఇప్పుడు హార్మోజ్ తీసుకుంటే దీని మీద కూడా అదే ఫార్ములా అమలు అవుతోంది బేసిక్గా. బట్ దాని మీద చర్చ కూడా జరుగుతోంది, ఏం చేసుకుంటున్నాడు అని. సో ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఒక భారీ లక్ష్యంతో మొదలైంది ఈ నిర్ణయం. కానీ చివరికి ప్రపంచ వాణిజ్యానికే అదనపు భారంగా మారబోతోంది. ఇక్కడ అమెరికా భద్రత పేరుతో వసూలు చేసేటువంటి ఈ 20% సొమ్ము ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద మరొక ద్రవ్యోల్బణ సునామీకి నాంది పలుకుతుందా అంటున్నారు. ప్రపంచానికి పోలీసుగా వ్యవహరించడం అనేది ఒక విషయం,
ప్రపంచ వాణిజ్యానికి టోల్ గేట్ పెట్టడం అనేది మరో విషయం. అంటే ఇప్పుడు ఈ అమెరికన్ ట్రంప్ చేస్తున్నది ఏంటంటే టోల్ గేట్ వ్యాపారం చేస్తున్నాడు. సో ఇక్కడ హర్మోజ్ జలసంధి అనేది ఎవరి సొత్తు కాదు, అది ఇంటర్నేషనల్ సముద్ర మార్గం. మరి అలాంటి మార్గంలో భద్రత పేరుతోటి ప్రపంచ దేశాల మీద అదనపు ఆర్థిక భారం మోపే ప్రయత్నం మొదలైతే, మరి రేపు ఇంకొక సముద్ర మార్గంలో ఇంకో దేశం కూడా ఇదే వాదన చేస్తే అప్పుడేమవుతుంది? ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్న అసలు ప్రశ్న. కానీ వాడి చేతిలో ఉన్న రాయి ఏం చేస్తాం? ప్రపంచం ఏం చేయాలనేది ఇప్పుడు ఆలోచించుకోవాలి. అసలు భద్రతా మండలిలో అమెరికా ఎందుకు ఉండాలన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ప్రపంచ పెద్దన్న అనేటువంటి ట్యాగ్ ఇక పోయింది. అమెరికాకి ప్రపంచ పెద్దన్న అనే ట్యాగ్ ఇంకెవరో ఒప్పుకోరు బేసిక్గా. ఎందుకంటే ప్రతి దేశం కూడా ఆర్థికంగా చితికిపోవడానికి ఈ దిక్కుమాలిన నిర్ణయాలే కారణం. చూద్దాం మరి రేపన్న రోజు ఎలాంటి చర్చలు జరుగుతాయి, మరి ఎలాంటి నిర్ణయాలు వస్తాయి అనేది. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.